హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 39. అతిథి ఇంట్లో అనురాగ్ పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. అభి ఇంటికి వస్తాడు. చాలా డల్ గా కనిపిస్తాడు. అభి అనురాగ్ ని చూడగానే గట్టిగా హత్తుకుంటాడు. అభి కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు రాని అనురాగ్ మీద పడుతుంది. అతిథి గమనించక ముందే స్పీడ్ గా కళ్ళు తెరుచుకుంటాడు. అతిథి, అభి వచ్చేసావా? ఈ ఇంట్లో నాకు చాలా భయంగా ఉంది అభి. నా జీవితం ఇలాగే ఉంటుంది. అతిథి, అనుకున్న పనులు పూర్తి చేయాలంటే చాలా ఎదుర్కోవాలి. అతిథి, అభి ఫ్రెష్ అయ్యి రాగానే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి పెడుతుంది. అభి, అతిథి ఒక పని చేస్తావా? చెప్పు అభి, కొత్తగా అడుగుతున్నావేంటి? అభి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నిన్ను ఫ్రీ చేస్తున్నాను. నిన్ను ఎవరో ఆపరు అని బాధగా చెప్పగానే అతిథి షాక్ అవుతుంది. అతిథి, అభి నిజంగా వెళ్ళిపోమంటున్నావా? అవును అతిథి, ఇక్కడే ఉండి నాతో పాటు నిన్ను కూడా డేంజర్ లో పడేయలేను. నువ్వు నా మనిషివి అనే ట్యాగ్ నీకొద్దు. ఇంటికి వెళ్ళిపో అతిథి. అభి, సీతమ్మ చనిపోయింది. నువ్వు అనురాగ్ను వదిలి బయటికి వెళ్ళిపోతావు. అనురాగ్ ఏమైపోతాడు? అభి, అతిథి, నువ్వు నాకేమవుతావని ఇవన్నీ ఆలోచిస్తున్నావు. వేరేలా ఆలోచించి పంపించలేదు. కానీ ఇప్పుడు నువ్వే వెళ్ళొచ్చు. అతిథి, నేను నీకేమవుతానని నువ్వు నన్ను కాపాడ్డావు అభి. నీకేమైనా జరిగితే అనురాగ్ అనాథ అయిపోతాడని ఆలోచించకుండా నా కోసం వచ్చావుగా. నాకేమైనా జరుగుతుందేమోనని భయపడి నీ ఫ్రెండ్స్ ని తోడుగా ఎందుకు పెట్టావు? వీటన్నిటికీ సమాధానం చెప్తే వెళ్ళిపోతాను. అయినా తీసుకురావటం, తరిమేయడం అన్నీ నీ ఇష్టమేనా? అభి, ఇదంతా నీ కోసమని ఎందుకు అనుకుంటున్నావు? నేను అనురాగ్ కోసం చేశాను. వాడు నా ప్రాణం. అతిథి, అంటే నా మీద ఎలాంటి కన్సర్న్ లేదా? సరే ఓకే, అనురాగ్ నీ ప్రాణం అంటున్నావు. మరి తను ఇప్పుడు ఒంటరి వాడైపోడా? ఇప్పుడిప్పుడే యాక్టివ్ గా తయారవుతున్న అనురాగ్ డల్ అయిపోడా? అనురాగ్ కి నన్ను దగ్గర చేసిన నువ్వే వాడికి మళ్ళీ నన్ను దూరం చేస్తావా? సీతమ్మ కూడా లేదుగా. వాడికి అలవాటైన మనిషి ఉండడం వేరు, కొత్త వాళ్ళు ఉండటం వేరు. అభి, అతిథి చెప్పిన విషయం ఆలోచించి నిజమే కదా అనుకుంటాడు. ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాక పాపం సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అభి ఇంట్లో ఉన్న ప్రతి కెమెరా రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేస్తాడు. అతిథి ఎంత భయపడిందో అర్థమవుతుంది. అతిథి అనురాగ్ ని ఎంత బాగా హ్యాండిల్ చేసిందో చూసి అభి సంతోషపడతాడు. అభి ఒక కెమెరా రికార్డింగ్ చూస్తున్నప్పుడు అతిథి అభి రూమ్ లో అభి ఫోటో చూస్తూ కొన్ని మాటలు మాట్లాడడం గమనిస్తాడు. రికార్డులో ఆ మాటలు క్లియర్ గా రికార్డ్ అవుతాయి. అభి అతిథి మాటలు వినగానే షాక్ అవుతాడు. తన మనసులో ఆ మాటలు పెద్ద తుఫాను సృష్టిస్తాయి. అభి చాలా బాధపడతాడు. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. కాసేపు ఏదో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ వీడియో రికార్డు మొత్తం సేవ్ చేసుకుంటాడు. తనని అటాక్ చేసిన వాళ్ళ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని బయలుదేరతాడు. అభి ఒక మనిషిని ఇంట్లోనే లాక్ చేయడం గురించి అది మాత్రం పోలీసులకు చెప్పడు. గుణ, విష్ణు, అభి కలిసి లాక్ చేసి పెట్టిన వాడి దగ్గరికి వెళ్తారు. గుణ పడిపోయి ఉన్నవాడికి దగ్గరికి వెళ్లి డాక్టర్ చేత ఫస్ట్ ఎయిడ్ చేయించి మెడిసిన్ ఇప్పిస్తాడు. అభి, రే, నా ఇంటికి వచ్చి ఇంత గందరగోళం చేశారు దేనికి? మిమ్మల్ని ఎవరు పంపించారు అని కోపంగా అడిగితే అతను, నాకేం తెలీదు. మా సారు ఈ అడ్రస్ ఇచ్చి నిన్ను చంపేమన్నాడు. చంపాలని వచ్చాం. అభి, ఎవట్రా వాడు? ప్రతిసారి నాకు అడ్డం వస్తున్నాడు. ఇప్పటికే చాలా వెయిట్ చేశాను. మీ సార్ ఎవరు? ఎక్కడుంటాడు అతను? మా సారు ఎప్పుడు ఎక్కడుంటాడో ఆయనకే తెలీదు. ఎవరో నేను నీకు చెప్పలేను. అభికి చిరాకు వచ్చి అతన్ని దవడ మీద కొడతాడు. అతను నొప్పితో అరుస్తాడు. సార్, నన్ను కొట్టకండి, నేను నొప్పి భరించలేకపోతున్నాను. విష్ణు, నీకు మీ సార్ గురించి మాత్రమే తెలుసు, మా అభి గురించి తెలీదు. మీ మనిషిని ఈ మధ్య మర్డర్ చేశాం తెలుసా? వాడు మళ్ళీ మీకు కనపడడు. ఇలాగే ఉంటే నువ్వు కూడా నరకానికే పోతావు. అభి, నువ్వు వాడి పేరు చెప్తావా చెప్పవా అని గన్ నుదుటికి ఏం చేసి సీరియస్ గా చూడగానే అతను భయపడుతూ, మా సార్ అంటే ఇక స్మైల్ హాస్పిటల్ ఎండి సూర్యకుమార్, ఆయనే పంపించారు అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. గుణ మళ్ళీ కొత్త శత్రువు ఎవరభి అని ఆలోచిస్తూ ఉంటే అభి నవ్వుతూ, మనకు అలవాటుగా కనుక్కుందామంటాడు. కంపెనీ ఫేక్ అని కేసు కూడా ఫైల్ చేశాడు. మనం కష్టపడి కేసు గెలిచాము. అభి,
ఓ అయితే వీడు కూడా శవాల మధ్య చిల్లర ఏరుకునే వెధవే అన్నమాట అని అనగానే, గుణ మనకి శత్రువులు ఎక్కువైపోయారు, యుద్ధం మొదలు పెట్టాలి అని అనగానే, అభి మన సూర్య అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాడు అంతు చూస్తా, అమాయకురాలైన సీతమ్మ చావుకి కారణమయ్యాడు, ఊరికే వదులుతానా అని అంటాడు. గుణ నేను చూసుకుంటానులే గాని అభి అతిథి నువ్వు లేనప్పుడు అనురాగ్ని చాలా బాగా చూసుకుందిరా, నీ గురించి కూడా చాలా టెన్షన్ పడింది, తను చాలా మంచి అమ్మాయి, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అభి ఓ అయితే విష్ణు ఏమీ తెలియలేనట్టు నటిస్తావేంటి, నీకు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా, ప్రేమ లేదా అని అనగానే, అభి సీరియస్ గా రే మీరు నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వద్దని చాలాసార్లు చెప్పాను. గుణ రే నువ్వు మా బాస్ కంటే ముందు మా ఫ్రెండ్వి, నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతే మాకు బాధగా ఉంటుంది, ఫీలింగ్స్ దాచుకోకుండా మర్యాదగా అమ్మాయికి చెప్పేసేయ్. అభి ఇచ్చిన సలహాలు చాలు, ఇక ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి, మనం కారులో ఆ ఇంజెక్షన్స్ ఎలా వచ్చాయో తెలుసుకోండి, ముందు వాటి సంగతి చూడండి. గుణ ఓకేరా, నువ్వు చెప్పింది జరగాలంటావు, సరే అలాగే అని కోపంగా బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. విష్ణు కొంచెం రిలాక్స్ అయ్యి ఆఫీస్కి రా, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ మీద నీ పేరు కావాలి. అభి ఓకే అని అనురాగ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అతిథి గార్డెన్ లో మొక్కలను చూస్తూ ఉంటుంది. కొన్ని పచ్చని చెట్లు ఎండిపోతాయి. అతిథి మీ లైఫ్ కూడా నా లైఫ్ లాగానే ఉంది అనుకుంటుంది. తను సీతమ్మ కలిసి అభి గురించి మాట్లాడుకుని నవ్వుకోవడం, సీతమ్మ తనకి వంట నేర్పించడం, అనురాగ్ సీతమ్మతో కలిసి తను ఆడుకోవడం గుర్తొచ్చి బాధపడుతూ ఉంటుంది. అభి అతిథి ఒంటరిగా ఫీల్ అవుతుందని తనకి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అతిథి అనగానే, అతిథి అయోమయంగా ఇప్పుడు థ్యాంక్ యూ దేనికి అని డల్గా అడగగానే, అభి అతిథి బాధపడుతూ కూర్చుందని అర్థం చేసుకుని తనతో టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అతిథి హలో అభి గారు ఎక్కడున్నారు, నేను క్వశ్చన్ అడిగాను. అభి నా అనురాగ్ని నాకు జాగ్రత్తగా అప్పగించినందుకు, అనురాగ్ నా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేశాను, థ్యాంక్ యూ అవసరం లేదు. ఏంటి ఇంకా దెబ్బ తగ్గకుండానే తిరిగేస్తున్నావు, కొన్ని రోజులు హ్యాండ్కి రెస్ట్ ఇవ్వు అని అభి చెయ్యి పట్టుకుని గార్డెన్ లో బెంచ్ మీద కూర్చుంటుంది. అభి ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నా గురించి నేను చూసుకుంటానులే, కావాలని అతిథితోనే ఫైట్ మొదలు పెడతాడు అభి. అతిథి నేనేమి ఎక్కువ చేయటం లేదు, నువ్వే తక్కువ కేర్ తీసుకుంటున్నావు, నీకు దెబ్బ నా వల్లేగా తగిలింది, మరి నేను ఆ మాత్రం జాగ్రత్తలు చెప్పాలి కదా. అభి నువ్వు జాగ్రత్తగా ఉండి చాలు అని అనగానే, అతిథి నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను, లేకపోతే ఏడవలసి వస్తుంది అంటుంది. అభి అతిథి మాటలకి ఫస్ట్ టైం ఫీల్ అవుతాడు. తను చేసినవన్నీ గుర్తొచ్చి డల్ అయిపోతాడు. అతిథి ఇప్పుడేగా ఎక్కువ చేస్తున్నామని అన్నారు, తింటే ఎక్కువ తినేస్తున్నామని కూడా అంటారేమో అని మూతి ముడుచుకుంటుంది. అభి అతిథి తిన్నావా లేదా అని సీరియస్ గా అడగగానే, అభి కళ్ళల్లో కోపం చూసి అతిథి వెంటనే తిన్నాను అని చెప్తుంది. అభి ఏం తిన్నావు అని అనగానే తడబడుతూ కాసేపు ఆలోచించి ఉప్మా చేసుకుని తిన్నాను అంటుంది. అభి నీకు వంట రాదని నాకు తెలుసు, ఓవర్ యాక్షన్ చేయకు అని అనగానే అతిథి సైలెంట్ అయిపోతుంది. అభికి అతిథి ఏమీ తినలేదని అర్థమై వంట చెయ్యాలని బయలుదేరతాడు. అతిథి నువ్వు వంట చేస్తావా అని ఆశ్చర్యపోతూ అడిగితే, అభి నేను వంట బాగానే చేస్తాను, టేస్ట్ చూద్దువు గాని రా అని కిచెన్ వైపు తీసుకుని వెళ్తాడు. అనురాగ్ కిచెన్ లో వెజిటేబుల్స్ తో ఆడుకుంటూ ఉంటే అభి వంట మొదలు పెడతాడు. అభి అతిథి ఏం తింటావు, ఇవాళ నీ ఇష్టం. అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను దోశ తింటాను అని చెప్తుంది. అభి తన కోసం అనురాగ్ కోసం కిచిడి ప్రిపేర్ చేస్తాడు. అభి ఫ్రిడ్జ్ లో దోశ పిండి ఉందేమో చూడు అని అనగానే అతిథి ఉంది అని ఒక బౌల్ అభి చేతికిస్తుంది. అభి అమ్మ తల్లి ఇది దోసపిండి కాదు ఇడ్లీ పిండి, ఏంటో ఈ కాలం ఆడపిల్లలు ఇలా ఉన్నారు అని తల బాదుకుని దోసపిండి బౌల్ తీసుకుని చక్కగా దోశలు వేసి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాడు.
అతిథి నవ్వుకుంటూ అభి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అభి నాకు రోజు రోజుకి దగ్గరైపోతున్నాడు. తన మీద ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి. నా గురించి అభి ఏం ఫీల్ అవుతున్నాడో తెలీదు. తను దీక్షని అని అతిథి అనుకుంటుంది. అభి దోశలు సూపర్ గా ఉన్నాయి. ఇంకొక రెండు వెయ్యి అని అనగానే అభి నాకు ఆల్రెడీ ఒక చెయ్యి పని చేయట్లేదు. ఇప్పుడు నీకు దోశలు వేసి వేసి ఇంకొక చెయ్యి కూడా పని చేయకుండా పోయేటట్టుంది. ఆఖరికి నువ్వు నన్ను కిచెన్ లోకి తీసుకొచ్చేసావు. ఇంకా ఎక్కడికెక్కడికి తీసుకెళ్తావో అని నవ్వుతాడు. అతిథి ఇంకెక్కడికి తీసుకెళ్ళంలే. నీలో ఏదో స్పెషాలిటీ ఉంది. నీ బిహేవియర్ ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది అభి. నిన్ను దగ్గర నుంచి చూస్తే ఎవరైనా లైక్ చేస్తారు అభి అంటుంది. అభి అతిథి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అతిథి మాత్రం ఆకలితో ఉండడం వలన దోశల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అనురాగ్ కూడా ఇష్టంగా దోశలు లాగించేస్తాడు. అభి అతిథి అనురాగ్ ని చూసి నవ్వుకుంటాడు. కిచెన్ లో అతిథి చెయ్యి అభికి తగలగాని అభి వెంటనే సారీ అతిథి అంటాడు. అతిథి నవ్వుతూ వాట్ మిస్టర్ అభి, నాకు నువ్వు సారీ చెప్తున్నావా అని అనగానే అభి కొంచెం డల్ గా అవును, నేను నీ పట్ల మొదట్లో కొంచెం దురుసుగా ప్రవర్తించాను. సారీ అతిథి. నీ గురించి ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఇక నిన్ను బాధ పెట్టను అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతాడు. అభి అతిథితో తనతో ఉండేది కొన్ని రోజులేనని గుర్తొచ్చి బాధపడతాడు. అతిథి నన్ను నువ్వు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అభి. అర్థం చేసుకున్నాను అనుకుంటున్నావు అంతే. అభి నాతో ఫార్మాలిటీస్ మొదలు పెట్టాడంటే నాకు దగ్గర అవుతున్నాడా దూరం అవుతున్నాడా అని ఆలోచిస్తుంది అతిథి. అతిథి అనురాగ్ ని ఎత్తుకుని దోశ తినిపిస్తూ ఉంటే అనురాగ్ అతిథి దుప్పట లాగుతూ ఆడుకుంటూ ఉంటాడు. అతిథి నీతో ఇలా ఒక బంధం ఏర్పడుతుందని అనుకోలేదురా కన్నా. మీ నాన్న నన్ను వెళ్ళిపోమంటున్నాడు. ఎలా వెళ్ళిపోమంటావు అని అనురాగ్ ని ముద్దు పెట్టుకుంటుంది. డోర్ బెల్ మోగగానే అలవాట్లో అతిథి ఫాస్ట్ గా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఎవరై ఉంటారు అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.